దేవుడే కుటుంబ వ్యవస్థని ఏర్పాటు చేశాడు. ఆయన హృదయ అంతరంగంలోంచి ఉద్భవించిన అద్భుతమైన ఆలోచన వివాహం. ఆయన హృదయ అంతరంగంలోంచి ఉద్భవించిన ఒక శ్రేష్టమైన ఆలోచన మనిషికి సాటి అయిన సహకారి ఉండాలి అనేది. ఆయన అన్నీ సెలవించిన దేవాతి దేవుడే ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, పెళ్ళిళ్ళు చేసుకోండి, పిల్లల్ని కనండి, శరాబులతో కట్టబడిన మంచి గృహాల్లో ఉండండి, ఆశీర్వదింపబడండి, మీ పిల్లల్ని 1000 తరాల వరకు దీవిస్తానని సెలవించిన ఆ దేవాతి దేవుడే తన దాసుడైన అపోస్తలుడైన పౌలు ద్వారా మరొక మాట కూడా తెలియజేశాడు. వివాహమైనటువంటి వారికి శరీర సంబంధమైన కొన్ని శ్రమలు ఉంటాయి. వివాహమైనటువంటి వారికి వివాహం కాకముందు జీవన విధానం ఒకలా ఉంటుంది. వివాహం అయిన తర్వాత చాలా విభిన్నమైన రీతిలో చాలా విధాలైన అనుభవాలు గుండా చాలా విధాలైనటువంటి చేదైన అనుభవాలు, మధురమైన అనుభవాలు, నిరుత్సాహపరచబడే అనుభవాలు, డిసప్పాయింట్మెంట్స్, కమ్యూనికేషన్ లోపాలు, ఇలా ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి. మనందరం కూడా ఒక కాలనీ వాసులుగా మనం ఉన్నప్పుడే, లేదంటే ఒక అపార్ట్మెంట్లో పక్కపక్కన ఉంటేనే వాళ్ళ ఆలోచన విధానాలు, వాళ్ళ ఆహారపు అలవాట్లు, వాళ్ళ వస్త్ర విధానాలు, వారు పడుకునే టైమింగ్స్, వాళ్ళు మాట్లాడే విధానాలు, వాళ్ళ ఆలోచన విధానాలు చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎవరికి కూడా పోల్చడానికి అవ్వదు. అలాంటి 2 కుటుంబాల్లోంచి వచ్చినటువంటి ఇద్దరు కలిసి ఒకే గూట్లో నివసిస్తూ జీవించటం అనేది ఎంత అద్భుతమైన ఘట్టమో, ఎంత కష్టమో అని నేను అంటలేదు, ఎంత అద్భుతమైన ఘట్టమో అంటున్నాను నేను. దేవునికి మహిమ కలుగును గాక. దైవదాసు స్టీఫెన్ పాల్ గారు, మాకు వివాహం 26 సంవత్సరాలు అవుతుంది. ఆయా సమయాల్లో నేను ఒకవేళ అనేక విషయాలు గుర్చిన తలంపులు, ఆలోచనలు, సేవా పరిచర్య కార్యక్రమాలు, విస్తరిస్తున్న సేవలో బాధ్యతలు, ఇవన్నీ జ్ఞాపకం వచ్చినప్పుడు నేను ఒక్కసారి లేచి కూర్చొని ఆలోచన చేస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటాను. పాస్టర్ గారికి ఆ ప్రార్థన స్వరం వింటే చాలు ఎక్కడున్నా వచ్చేస్తారు. ఆ స్వరం చాలా ఇష్టం. ఇంట్లో ప్రార్థన జరగటం, ఇంట్లో పాటలు, దేవుని మాటలు వినటం, కుటుంబ ప్రార్థనలు జరుగుతుండటం అనేది అత్యంత ఇష్టమైనటువంటి కార్యం. మరి అలా వచ్చేసి పక్కన కూర్చొని నాతో కూర్చొని నా చేయి పట్టుకుని ఏకీభవిస్తుంటే ఎక్కడ లేని ధైర్యం వస్తూ ఉంటుంది. నేను ఒక్కదాన్నే కష్టపడట్లా, నాతో పాటు నా జీవిత భాగస్వామి మేమిద్దరం ఉన్నాం. ఒంటెత్తు బండిలాగా కాదు, ఇద్దరం కలిసి కాడి మోస్తూ ఉండగా దేవుని కృప వలన మరి ముందుకి సాగిపోగలం. ఆయా సమయాల్లో, కృంగిన వేళల్లో, కృషించిన వేళల్లో దేవుని యొక్క మాటలు మనల్ని బలపరుస్తాయి. అలానే ఒక కుటుంబ వ్యవస్థలో ఇద్దరు కలిసి జీవిస్తున్నప్పుడు అనేక విషయాల్లో వారికి కొన్ని తారతమ్య భేదాలు, అభిప్రాయ భేదాలు, ఆలోచన విషయాల్లో భేదాలు వచ్చినప్పటికీ కూడా ఒక మంచి గురించి ఇద్దరు ఆలోచించి ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు ఇద్దరూ కూడా వాటన్నిటిని పక్కన పెట్టి అర్థం చేసుకొని చక్కగా ముందుకు సాగటానికి ఎంతగానో వారి యొక్క ఆ అవగాహన చేసుకునే తత్వం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది.